హలో గైస్, అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి శ్రీకాళహస్తిలో ఉన్న మోనశ్రీ ట్యుటోరియల్స్ గురించి మాట్లాడబోతున్నాము. సో అసలు ఈ ట్యూషన్ లో ఏం చెప్తారు, ఎంతమంది ఉంటారు అండ్ టీచర్స్ ఎలా ఉంటారు, మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే శ్రీకాళహస్తిలో వీళ్ళు స్టార్ట్ చేశారు కదా, సో అతి కొద్ది కాలంలో చాలానే అచీవ్మెంట్స్ వచ్చేసాయి వీళ్ళకి. పిల్లలకు వచ్చేసరికి ఆట పాటలతో సరదాగా అలా టీచ్ చేసామనుకోండి, వాళ్ళకైతే చాలా బాగా గుర్తుంటుంది కదా. ఇక్కడ వచ్చేసరికి అలానే టీచ్ చేస్తారంట వీళ్ళు. పజిల్స్, క్విజెస్ లాంటివి నేర్చుకోవడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది వీళ్ళకి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి, ఫోన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. అందుకే పిల్లలకి మెయిన్ గా కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్ కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ తోనే ఇక్కడ చదువు చెప్తారు వీళ్ళు. ఇక్కడ టీచ్ చేసే మేడం పేరు వచ్చేసరికి మాధురి గారు అన్నమాట. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా వర్క్ చేస్తూ పిల్లల కోసం మంచి విద్యను అందించాలని చెప్పి ఈ మోనశ్రీ ట్యుటోరియల్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్టివిటీ బేస్డ్ ట్యూషన్ గా పేరు పొందిన ట్యూషన్ ఈ మోనశ్రీ ట్యుటోరియల్స్ ట్యూషన్. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చదువుని ఎప్పుడు కష్టంగా నేర్చుకోకూడదు, ఆడుతూ పాడుతూ ఇష్టంగా నేర్చుకోవాలి. ఒక విషయాన్ని చదవడం కన్నా రాయడం కన్నా వాళ్ళు గనక ప్రాక్టికల్ గా చూస్తే చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే అన్నమాట. వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా ప్రాక్టికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రతి పండగని చాలా అంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. సో స్కూల్లో ఎలా అయితే చేస్తారో అలా చేస్తారు. బట్టి చదువులు కాకుండా ఆడుతూ పాడుతూ చదవాలనేది వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మీకు ఏ ట్యూషన్ లో కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పించారనమాట. ఈ యొక్క మోనశ్రీ ట్యుటోరియల్స్ లో నేర్పిస్తారు. భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి విద్యార్థికి భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేయడమే వీళ్ళ గొప్పతనం. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు వీళ్ళైతే స్పెషల్ క్లాసెస్ కూడా చెప్తారనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగా, చాలా డీటెయిల్ గా చెప్తారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే చదివారో దాన్ని అయితే బోర్డు మీద రాయిపిచ్చి మరీ ప్రాక్టీస్ చేపిస్తారనమాట. మీకు స్టేజ్ ఫియర్ ని కూడా పోగొడతారు. చాలా సులభంగా క్యాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ అవ్వడానికి అబాకస్ మరియు వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా నేర్పిస్తారు. ఇంకా చాలా స్కూల్స్ లో అసలు పరిచయం చేయని వేదిక్ మ్యాథమెటిక్స్ లో టీచర్ మాధురి గారికి చాలానే అవార్డ్స్ వచ్చాయి. అన్ని లెవెల్స్ అబాకస్ బుక్స్ మరియు వేదిక్ మ్యాథమెటిక్స్ బుక్స్ ని వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి రెఫర్ చేసి తెప్పించడం జరిగింది. మొక్కై వంగనిదే మానై వంగదు కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలకి విలువతో కూడిన విద్యను అందించడమే ఈ ట్యూషన్ యొక్క ప్రత్యేకత. మారల్ వాల్యూస్ లో భాగంగా పిల్లలకి నేర్పించే ముఖ్యమైన విషయాలు ఏంటంటే రెస్పెక్టింగ్ ఎల్డర్స్, హెల్పింగ్ మెంటాలిటీ, హ్యావింగ్ మేనర్స్, నెవర్ హర్ట్ ఎనీవన్, హానెస్టీ, టేక్ కేర్ ఆఫ్ అనిమల్స్, రెస్పెక్టింగ్ రిలీజియన్, సోషల్ ఈక్వాలిటీ, జస్టిస్, రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ కంట్రోల్, హార్డ్ వర్క్, లవ్, ఫర్గ్యూనెస్. ఇవన్నీ అయితే వీళ్ళు నేర్పిస్తారు. ఈ ట్యూషన్ లో పిల్లలతో సరదాగా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు పిల్లలు ఇంకా ఉపాధ్యాయుల మధ్య మరింత అనుభవాన్ని పొందడం కోసం అప్పుడప్పుడు అవుటింగ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. పిల్లలతో కలిసి భోజనం చేయడం, పిల్లలతో కలిసి తిరగడం, ఇవన్నీ చేయడం ద్వారా వీళ్ళలో ఎంతో ఆనందం కలుగుతుంది స్టూడెంట్స్ లో. అదంతా కాదండి, ఒక్కసారి అయితే మీరు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ను చెక్ చేయండి. స్క్రీన్ మీద అయితే వేస్తాను. సో పిల్లలతో ఎలా కాంటాక్ట్ అవుతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారో మీకే తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఇన్స్టాని ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాస్ట్ గా ఫాలో కూడా అయిపోండి. ఇన్ కేస్ ఈ వీడియోని పేరెంట్స్ గనక చూస్తుంటే మీకు గనక మంచి స్టడీస్ తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా కావాలి అనుకుంటే ఈ ట్యూషన్ లో అయితే జాయిన్ చేయించండి. చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఇక ఈ మోనశ్రీ ట్యుటోరియల్స్ అడ్రస్ ఎక్కడంటే బీపీ అగ్రహారం రోడ్ లో గంగమ్మ గుడి ఉంది కదా, దాని పక్కన ఒక సందు అయితే ఉంటుంది. సో లాస్ట్ రైట్ లో లాస్ట్ 5th బిల్డింగ్ అన్నమాట. మీకు అడ్రస్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇచ్చేసాను, కాంటాక్ట్ అయిపోండి.